నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. తొండంగి మండలం బెండపొడి, శంఖవరం మండలం ఆరెంపూడి వద్ద జాతీయ రహదారి క్రాసింగ్ల వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశం. పీఠాపురం నియోజకవర్గంలో ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం. పీజీఆర్ఎస్ లో అందిన ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు ధర్నా. స్కీమ్ వర్కర్లను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా పీఠాపురం నియోజకవర్గంలో అందిన ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పీఠాపురం పాడా కార్యాలయంలో 4వ విడత పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 4 వారాల్లో మొత్తం 375 అర్జీలు అందగా ఈ వారం 75 అర్జీలు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో ఎక్కువగా భూ వివాదాలు, రీసర్వే, మున్సిపల్ సమస్యలే ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గత 3 వారాల అర్జీల పరిష్కారంపై సమీక్ష నిర్వహించి స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పెన్షన్లు, అన్న క్యాంటీన్లు, పరిశుభ్రత, దీపం, రైస్ కార్డుల తదితర సేవల్లో సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి నెల ఒక నియోజకవర్గం తీసుకొని 4 సార్లు శుక్రవారం ఆ నియోజకవర్గంలో మనము పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా 4వ వారం పీఠాపురం నియోజకవర్గంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గత నెల 4 వారాలు మొత్తం కలిపి 375 దరఖాస్తులు మనం స్వీకరించడం జరిగింది. ఈ పెటిషన్స్ అన్నీ కూడా పకడ్బందీగా పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రజలకున్న సమస్యల్ని మనము రిజాల్వ్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈ వారం తీసుకుంటే దాదాపు 75 దరఖాస్తు అర్జీలు మనకి రావడం జరిగింది. ఈ అర్జీలన్నీ కూడా ప్రధానంగా మున్సిపాలిటీ సంబంధించి, అదేవిధంగా భూ వివాదాలు, రీసర్వేలో గతంలో జరిగిన సమస్యల గురించి ఎక్కువగా రావడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా క్షేత్రస్థాయికి అధికారులు స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని తెలుసుకొని ప్రజలకి అనుకూలంగా వారు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో కాన్స్టిట్యుయెన్సీ స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళకి ఈ పీజీఆర్ఎస్తో పాటు ఏదైతే మనము స్వర్ణ
ఆంధ్ర సాధనలో భాగంగా ఈ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మానిటర్ చేస్తున్నాము. ఆ KPIs మీద కూడా ప్రతి ఒక్క శాఖ దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. దాంతో పాటు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ని ప్రతి ఒక్క సిబ్బంది కూడా సీరియస్గా తీసుకొని ప్రజల మధ్యలో ప్రభుత్వం అందించే సేవల్లో పూర్తి సంతృప్తి వచ్చే విధంగా వారు ఒక పనితీరు ఉండాలని వాళ్ళకి వివరణ ఇవ్వడం జరిగింది. గత నెల కన్నా రాబోయే నెలలో ఇంకా మెరుగైన సేవలు, పెన్షన్లు కానీ, అన్నా క్యాంటీన్ కానీ, గ్రామ నగర ప్రాంత పరిశుభ్రత కానీ, దీపం సమస్యలు కానీ, రైస్ కార్డ్స్ సరఫరా కానీ అన్నీ కూడా చూడవలసిందిగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో రాబోయే నెల వేరే నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బట్ ఏదైతే ఈ 375 అర్జీలు వచ్చినాయో ఇవి ఎప్పటికెప్పుడు రివ్యూ చేస్తూ మొత్తం అన్ని అర్జీలు కూడా మనం పరిష్కారం చేయడం జరుగుతుంది.